ఫుల్ జాయిన్. మనం ఇప్పుడు రైట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, నో జాయిన్ అని చూసాం కదా, ఇప్పుడు ఫుల్ జాయిన్ అనమాట. సో 2 టేబుల్స్లో మనం హోల్ డేటాని అయితే ప్రింట్ చేయాలన్నమాట. అంటే ఒక మాస్టర్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నట్టు అనుకోండి. సో రిటర్న్స్ ఆల్ ది రోస్ ఫ్రమ్ ది బోత్ టేబుల్స్ ఎవ్రీథింగ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ ఫుల్ జాయిన్ బి ఆన్. మనం దేని మీద అయితే చేయాలనుకుంటున్నాం, ఏ డాట్కి అంటే కస్టమర్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ డాట్ కస్టమర్ అండర్స్కోర్ ఐడి, దాని మీద మనం చేయాలనుకుంటాం కదా. సో సెలెక్ట్ ఐడి ఫస్ట్ నేమ్ ఆర్డర్ ఐడి ఫ్రమ్ కస్టమర్స్ ఫుల్ జాయిన్ ఆర్డర్స్ ఆన్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు కస్టమర్ ఐడి. మనకు దాని అవుట్పుట్ ఏమొస్తుంది, మనం ఈ 3 కావాలనుకున్నాం, మొత్తం అందరూ ప్రింట్ కావాలి మనకు. ఫుల్ జాయిన్, మ్యాచింగ్ డేటా, మ్యాచ్ కాన్ డేటా, ఇలా మొత్తం మనకి. మీకు కొంచెం ప్రాబిలిటీ లేదా సెట్స్ ఐడియా ఉంటే మీకు ఈజీగా అయితే అర్థమైపోతాయి అనమాట ఈ జాయిన్స్ అనేవి, ఈ సెట్స్ అనే కాన్సెప్ట్. సో ఇది ఫుల్ జాయిన్ అనమాట. నెక్స్ట్ మనం అడ్వాన్స్ జాయిన్స్ చూద్దాం. సో లెఫ్ట్ యాంటీ జాయిన్ అంటే మీకు ఓన్లీ అన్మ్యాచింగ్ డేటానే కావాలి. మనకి ఇప్పుడు ఈ మ్యాచింగ్ డేటా వద్దు, ఈ రైట్ సైడ్ ఉన్న డేటా వద్దు, ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉన్న అన్మ్యాచ్డ్ డేటా మాత్రమే మనకు కావాలి. సో ద ఆర్డర్స్ ఆఫ్ టేబుల్స్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. అంటే మనము ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఫ్రమ్ ఏ అని రాసాం కదా, సో లెఫ్ట్ జాయిన్ బి అని రాసాం కదా, ఇక్కడ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ముందు రాసి నో జాయిన్లో, ఇన్నర్ జాయిన్లో మనకి ఇది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ మనకి ఇది మ్యాటర్స్. ఎక్కడ, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ అండ్ లెఫ్ట్ యాంటీ జాయిన్లో. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ లెఫ్ట్ జాయిన్ బి, మనం బీతో లెఫ్ట్ జాయిన్ చేస్తున్నాం దీన్ని ఇక్కడ. సో ఫ్రమ్ ఏని సెలెక్ట్ చేసి ఆన్, మనం దేని మీద అయితే చేయాలనుకుంటున్నాం అది. వేర్ బీ డాట్ కీ ఈజ్ నల్, అంటే మనం ఇక్కడ బీ డాట్ కీ ఎక్కడైతే నల్ ఉంటుందో దాన్ని మాత్రమే మనం బయటికి ప్రింట్ చేయ అని చెప్తున్నాం అనమాట. అది ఎగ్జాంపుల్. మనం లెఫ్ట్ యాంటీ జాయిన్ చేసేటప్పుడు లాస్ట్లో వేర్ క్లాజ్ అయితే రాసి మనం దేన్ని బయటికి తెచ్చుకోవాలి అనేది మనం చెప్పాలన్నమాట యాంటీ జాయిన్కి.